నమస్తే. వెల్కమ్ టు నగరి ఎపిసోడ్ 5. నోబెల్ పీస్ ప్రైజ్, నోబెల్ శాంతి పురస్కారం అంటారు తెలుగులో. చాలా అత్యున్నతమైన పురస్కారం ఇది. ప్రపంచంలో చాలా అత్యుత్తమైన వ్యక్తులకు ఇస్తారు. సో ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తాను మీకు. వీళ్ళలో కామన్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి మనం. బరాక్ ఒబామా 2009లో యుఎస్ ప్రెసిడెంట్, 44th యుఎస్ ప్రెసిడెంట్. He was awarded Nobel Prize in 2009. 2008లో ప్రెసిడెంట్ అయ్యిండు అనుకుంటా ఆయన. 2008లో ప్రెసిడెంట్ అయ్యిండు. 1 ఇయర్లోనే నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు ఆయనకి. హెన్రీ కిసింజర్ అనే ఆయన 1970s ఐ గెస్ యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనమాట. అంటే వాళ్ళ లెక్కలో వాళ్ళ ఫారెన్ మినిస్టర్. చాలా గొప్ప గొప్ప పనులు చేసిండు ఆయన. వియత్నాం వారు, మన కంబోడియా, లాఓస్, బేసిక్గా ఈ సౌత్ చైనా సీ ఆ ఏరియాలో 5-6 యుద్ధాలు, 4-5 లక్షల మంది చనిపోవడానికి కారణమే చాలా అత్యున్నతమైన యుద్ధాలు స్టార్ట్ చేసిండు ఆయన. ఆయన పాలసీలు చాలా అత్యుత్తమంగా ఉంటాయి. ఏంటంటే సైనికులు, సోల్జర్స్ వెళ్ళి వాళ్ళ డ్యూటీ చేస్తే సరిపోదు. ప్రతి సోల్జర్కి ఒక కోటా ఉంటుంది అన్నమాట. వాళ్ళు కంపల్సరీగా ఇన్ని బాంబులు వేయాలి ఆ రోజుకి. ఉండడై కూడా రావాలా? ఉండడై రావడం అనేది అది సెకండరీ కానీ, బట్ దే హ్యావ్ టు ఇన్ ఎ డే 100 బాంబులు ఇస్తే 100 బాంబులు ఎట్టి పరిస్థితులు వేసేసి రావాలన్నమాట. ఓకే, జస్ట్ లైక్ మన దగ్గర పాంప్లెట్లు ఇస్తే ఇస్తే ఇల్లు మంచాలాగా. సో 100 బాంబులు వేయాలి. ఎందుకంటే దానిది వాళ్ళది వేరే, ఆయనకి వేరే వెపన్ మ్యానుఫ్యాక్చర్ వీళ్ళందరితో సంబంధాలు ఉంటే అదంతా వేరే కాన్సెప్ట్. కానీ సో ఇప్పుడు వియత్నాం అనేది ఇంత కంట్రీ, కంబోడియా అనేది ఇంత కంట్రీ, లాఓస్ అనేది ఇంత కంట్రీ, చుట్టుపక్కల 10 కంట్రీస్ ఉంటాయి. వియత్నాంలో ఇంతే జాగుంది. నువ్వు వేసిన దగ్గర ఎన్ని బాంబులు వేస్తావు? సో లేదు, వియత్నాం అనేది నార్త్ వియత్నాం అండ్ సౌత్ వియత్నాం అనేది అంటే ఇంతైనా ఇంతే లిమిటెడ్ కదా కంట్రీ. ఇప్పుడు సౌత్ వియత్నాం యుఎస్తో అలై. సో ఇప్పుడు వాళ్ళ అలైస్ మీద వాళ్ళు వేసుకోలేరు కాబట్టి నార్త్లో కొండలలో ఇంతే ప్రాంతం మిగిలిపోయింది ఇప్పుడు. కానీ వీళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంత కోట ఉంది. అది ఫినిష్ చేయాలంటే ఏం చేయాలి? అసలు ఏమాత్రం సంబంధం లేకుండా పక్క కంట్రీలో వెళ్ళి బాంబులు వేసి రావడం. ఫైర్ ఆఫ్ డెత్ అంటారు. ఆకాశం మీ నుంచి నేపాం అంటారు దాన్ని. అదొక రకమైన కెమికల్. శరీరానికి తగిలితే ఒక సెకండ్లో శరీరం మొత్తం వేపర్ అయిపోతుంది, స్కిన్ మొత్తం వేపర్ అయిపోతుంది. అలాంటి ఫ్లూయిడ్స్ని ఆకాశం నుంచి వర్షంలాగా చల్లడము చాలా దేశాల్లో. ఇలాంటి ఒక అద్భుతమైన ప్లాన్స్ వేసిండు అనమాట. ఆయనకు 1980లో నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలా గ్లోబల్ పీస్ని తీసుకొచ్చిండు ఆయన. మన యాసిర్ అరాఫత్, లేకపోతే ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూలో ఇది ఒక 1940 నుంచి నడుస్తుంది కేసు. ఇది ఈ రోజుకి రిజాల్వ్ కాలేదు. ఇట్స్ లైక్ 70 years. ఇండియా ఇండిపెండెన్స్, ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ ఎట్ టైం ఆల్మోస్ట్ సిమిలర్ టైంలో స్టార్ట్ అయినాయి. అది ఈరోజు కూడా కాన్ఫ్లిక్ట్ కాలేదు. కానీ ఆ ఇష్యూ రిజాల్వ్ చేసిర్రు అన్న పేరుతోని 3-4 పీస్ ప్రైజ్ ఇచ్చారు. అది ఇంకా రిజాల్వ్ కాలేదు. మళ్ళీ 2000 సంవత్సరం ఇప్పుడు రీసెంట్గా యూరోపియన్ యూనియన్కి వాళ్ళు పీస్ ప్రైజ్ ఇచ్చుకున్నారు. ఏం చేసిరంటే చేసిరంట వాళ్ళు ఏదో ప్రపంచం మొత్తము శాంతిని పెంచిరంట, ఇంకేదో పేపర్ మీద అంటే ఎక్కడో మరి అది వాళ్ళకే తెలియాలి కానీ పెంచిరంట. సో వాళ్ళకి ఇచ్చుకున్నారు. బట్ ప్రపంచంలో శాంతి, నాన్ వైలెన్స్ అంటే ఒక ఫిగర్ గుర్తుకొస్తాడు. ఎవరైనా? మహాత్మా గాంధీ. నోబెల్ పీస్ ప్రైజ్ అనేది లేట్ 19th century, ఎర్లీ 20th century అంటే 1890s లేకపోతే ఎర్లీ 1900sలో ఇవ్వడం స్టార్ట్ చేసారు జనరల్గా. సో గాంధీ టైంకి ఆల్రెడీ నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చేసి 40 ఏళ్ళు అయింది. 40 అంటే ఒక 40 నుంచి 50 మందికి ఇవ్వడం ఆల్రెడీ జరిగింది. సో అదేం కొత్తది కాదు, ఇదేం తెలియని విషయం కాదు. మహాత్మా గాంధీ అని అయినా ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ టైంలో మహాత్మా గాంధీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఫిగర్స్ త్రూ అవుట్ ద వరల్డ్, రైట్? గాంధీ తెలియదు అన్నది అందరికీ తెలుసు. గాంధీకి నోబెల్ పీస్ ప్రైజ్ రాలేదు. ఇండియన్ అని వాట్ ఎవర్ అది ఇప్పుడు శాంతి పురస్కారం అనేది వరల్డ్ పీస్. ఇది ఏ కంట్రీతో సంబంధం. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ ఎవరు? ఇండియన్స్, వరల్డ్ పీపుల్ అందరూ ఉన్నారు. ఈరోజు ఐఎమ్ బ్లాంకింగ్ ఆన్ హర్ నేమ్, బట్ మియన్మార్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో షీస్ ఎ విమెన్, రైట్? 90sలో ఆవిడకి పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఓకే.
ఎందుకంటే తన మయన్మార్ కంట్రీలో తన ప్రజల కోసం పోరాడి శాంతిని చేసింది అని చెప్పి, శాంతిని ఎస్టాబ్లిష్ చేసింది అని చెప్పి. ఈరోజు రోహింగ్యా క్రైసిస్ మనం చూస్తున్నాం కదా. రోహింగ్యా ముస్లిమ్స్ మయన్మార్ నుంచి బోట్లలో వేసుకొని బంగ్లాదేశ్కి, ఇండియాకి వస్తున్నారు. అది ఇండియాలో ఇప్పుడు హాట్ బైట్ ఇష్యూ అయింది. రోహింగ్యా ముస్లిమ్స్ని ఇండియాలోకి అలౌ చేయాలా వద్దా, వాళ్ళకి రెఫ్యూజీ స్టేటస్ ఇవ్వాలా వద్దా అని ఒక 1-2 years నుంచి మన దగ్గర ఇష్యూ నడుస్తుంది. బట్ వాట్ ఎవర్ ఒక క్రైసిస్ ఉంది అంటే వాళ్ళొక మైనారిటీ, ఇట్స్ అ బుద్ధిస్ట్ మెజారిటీ కంట్రీ, రైట్. ఆవిడ కూడా బుద్ధిస్టే. సో అక్కడ మైనారిటీని, రిలీజియస్ మైనారిటీని పర్సిక్యూట్ చేస్తున్నారు, వాళ్ళని జైలులో పెట్టి చంపేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఈరోజు ఆవిడ ప్రెసిడెంట్, కానీ ఆవిడ శాంతి దూత. సో దీన్ని ఎట్లా చూడాలి మనం? ఇప్పుడు వాళ్ళు చెప్పేదానికి అక్కడ జరుగుతున్న పరిస్థితికి సంబంధాలు లేవు. గాంధీ పాలిటిక్స్ ఎట్లా ఉన్నా, లేకపోతే గాంధీని మనం చరిత్రలో ఈజ్ వన్ ఆఫ్ ద హిస్టారికల్ ఫిగర్. గాంధీని మనం అనలైజ్ చేసుకోవచ్చు, ఏం మంచి చేసిండు, ఏం చేసిండు అని. బట్ నాన్ వైలెన్స్ యాజ్ ఎ టూల్ ఆఫ్ రివోల్ట్. ఇప్పుడు యుద్ధాలు ఎట్లా చేస్తారండి? ఎవరైనా యుద్ధం చేయాలంటే ఏం చేస్తారు? గన్లో, బందూకులో పట్టుకుంటారు కదా, వెపన్స్. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఎ పర్సన్ ఆయుధాలు లేకుండా యుద్ధం చేయొచ్చు, మన డిస్కంఫర్ట్ని తెలిపొచ్చు. నాన్ వైలెంట్, నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్. ఇది ఒక రాడికల్ థాట్. బట్ దీని ఫౌండేషన్ ఏంటి? పీస్. ఆయనకి లేదు. ప్రూవ్ చేసిండు కదా పేపర్ మీద లేకుండే. అచ్చా, రిజల్ట్ వస్తే ఇయర్ అంటారు. రిజల్ట్ అవసరం లేదు. అచ్చా, ఓకే ఓకే, మీరు మంచి పాయింట్ చెప్పారు. ఏదైతే ఎవరైనా మనిషి ఒక పని చేస్తే దాని నుంచి ఏమైనా మార్పు అనేది వస్తే మార్పు నచ్చదు అన్నట్టు. నచ్చదు, ఎవరికి నచ్చదు. ఓకే, సో రిజల్ట్ రాని వాటికే అచీవర్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ ఉందో దానికి సంబంధించిన విషయాలు వాళ్ళకి ఫేవర్గా ఉండి, వాళ్ళ అక్కడ ఎస్టాబ్లిష్మెంట్లో మార్పు రానంత వరకు కింద ఎవరైనా ఏది చేసినా కానీ నడుస్తుంది. ఓకే, అట్లనే ఇప్పుడు మన అదే గ్రేట్ లైన్స్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియన్స్ అని చెప్పుకుంటాం మనము. షీ లివ్డ్ ఇన్ కోల్కతా. షీ ఈజ్ నౌ రీసెంట్లీ బీన్ కాల్డ్ ఎ సెయింట్ అని. ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్ ఆవిడని సెయింట్ అని ఏమంటారు, ప్రొక్లమేషన్ ఇచ్చినాడు. మదర్ తెరీసా మనం విన్నాం. మదర్ తెరీసా అని ఆవిడ వన్ ఆఫ్ ద మోస్ట్ పయస్ ఫిగర్స్ ఇన్ ఇండియా. గ్రేట్ కాలోనియల్ హిస్టరీలో వన్ ఆఫ్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్. లైక్ ఇప్పుడు మన కాలనైజర్స్ ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో వాళ్ళు చేసిన పనికి అత్యుత్తమైన ఎగ్జాంపుల్ అనమాట. ప్రపంచం మొత్తం మెచ్చుకుంటారు ఆవిడని. ఇండియాలో కూడా చాలామంది మెచ్చుకుంటారు. చాలా పాపులర్ ఫిగర్. ఇండియన్ కాకపోయినా కానీ ఇండియన్ స్టేటస్ ఇచ్చినాం మనం ఆమెకి. భారతరత్న కూడా ఇచ్చినాం మనం. షీఈ్ ఎ భారతరత్న, బట్ షీఈ్ వన్ ఆఫ్ దోస్ ఫ్యూ ఇండియన్స్ హూ ఇస్ నాట్ బోర్న్ ఇన్ ఇండియా, బట్ షీఈ్ ఎ భారతరత్న, రైట్. ఆవిడ గురించి అందరు గొప్ప ఆవిడ అంటారు, కానీ ఆవిడ ఏం చేసిందని మాట్లాడితే మనకి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఉండదు. ఏం చేసింది మీరు చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు ఆవిడ ఏం చేసిందంటే? సర్వింగ్ పోర్. ఏ విధంగా? ఎట్లా సర్వ్ అంటే ఎట్లా? రోడ్ల మీద అనాథలుగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని చేరదీర్చుకోవడం. యా, ఎగ్జాక్ట్లీ. సో ఆ టైంలో మన పోలియో కాదు, అదేంటి, చేతులు కాళ్ళు పోతుంటాయి చూడండి, దాన్ని ఏమంటారు? చేతులు కాళ్ళు తినేసి కుష్ఠరోగం ఏమంటారు? ఐఎమ్ బ్లాంకింగ్ ఆన్ ఇట్, బట్ లెప్రసీ, రైట్? లెప్రసీ. అప్పట్లో లెప్రసీ వాజ్ ర్యాంపెంట్ అనమాట కోల్కతాలో, ఈస్ట్ ఇండియాలో ర్యాంపెంట్ అది. బట్ కోల్కతా అనేది వన్ ఆఫ్ ద డెన్సెస్ట్ సిటీస్. ఈ రోజుకి కూడా ముంబై కన్నా ఎక్కువ డెన్సెస్ట్ పాపులేషన్. కోల్కతా ఈజ్ వన్ ఆఫ్ ద డెన్సెస్ట్ పాపులేటెడ్ సిటీస్. సో విపరీతమైన జనము. ఈ రోజుకి కూడా బెంగాల్ అనేది వన్ ఆఫ్ ద పూరెస్ట్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. అండ్ ఇట్ వాజ్ వెరీ ట్రూ బ్యాక్ ఇన్ 40-50 years బ్యాక్. ఇట్స్ వన్ ఆఫ్ ద పూరెస్ట్ కంట్రీ. ఇప్పుడు వరల్డ్ మొత్తం ఈరోజు ఆఫ్రికాని ఎట్లా తలుచుకుంటామో ఆ రోజు బెంగాల్ ఆ పరిస్థితిలో ఉండేది. పావర్టీ వాజ్ ఎవ్రీవేర్, హంగర్ వాజ్ ఎవ్రీవేర్, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ లెప్రసీ అండ్ అదర్ వెనేరియల్ డిజీజెస్. సో జనాలు ఇప్పుడు ఎవరన్నా ఆకలి మీద ఉన్నారంటే ఎవరన్నా ఒక పూట దయదలిచి ఇంటికి తీసుకొచ్చి అన్నమన్న పెడతారు. లెప్రసీ ఉందంటే వాళ్ళకి ఆభాగ్యం కూడా లేదనమాట. ఎందుకంటే దగ్గరికి వస్తే మాకెక్కడ వస్తుందో అని చెప్పేసి వాళ్ళని ఎవరు దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదు. టోటల్గా సొసైటీ నుంచి ఎలిమినేటెడ్ పర్సన్స్ వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు సొసైటీ నుంచి. ఎందుకంటే వాళ్ళతో ఎటువంటి యూజ్ లేదు సొసైటీ, కానీ వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. వీళ్ళు వేలల్లో ఉండేవాళ్ళు, ఈవెన్ లక్షల్లో ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ దగ్గర తీసుకొని వాళ్ళని, ఎందుకంటే మీరు ఊహించండి, మా హ్యూమన్ సొసైటీలో టచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వాళ్ళని ఎవరు ముట్టుకునేవాళ్ళు కాదు, ఆ టచ్కి నోచుకోలేదు వాళ్ళు. ఈవిడేళ్ళు వాళ్ళని ముట్టుకునేది, వాళ్ళని చేరి చేసేది, వాళ్ళకి స్నానాలు చేయించేది, వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇక్కడ పాయింట్ వస్తుంది.
అప్పట్లో లెప్రసీ వచ్చిందంటే ష్యూర్ డెత్. ఓకే. దెర్ వాజ్ నో అదర్ వే అరౌండ్ దిస్. లెప్రసీ వస్తే మనిషి బతికుండగానే నీ శరీరం ఒంటి మీద కుళ్ళిపోతుంది అనమాట. లైక్ ఇట్స్ ఎ లివింగ్ డెత్. వన్స్ ఇట్ గెట్స్ యూ యూఆర్ డెడ్ బాడీ. 2 నెలలు పట్టినా 3 నెలలు పట్టినా కానీ యూఆర్ గోయింగ్ టు డై. దేర్ ఇస్ నో వే అరౌండ్ దిస్, రైట్? సో నీ శరీరంలో చిన్న ఇట్లా జరిగితేనే విపరీతమైన పెయిన్ ఉంటుంది. లిటరల్గా ఒక బ్యాక్టీరియా ఆర్ వైరస్ ఈజ్ ఈటింగ్ అవే యువర్ బాడీ. పెయిన్ ఉంటుంది కదా. బట్ మదర్ తెరీసా ఈజ్ ఎ వెరీ షీ బిలాంగ్స్ టు ఎ వెరీ పర్టికులర్ స్ట్రిక్ట్ రిలీజన్. ఆవిడ మతం ప్రకారం, ఆవిడ బిలీఫ్స్ ప్రకారం మనుషులకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వకూడదు. ఓకే. యా. ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వద్దు, ఎటువంటి రక్త మార్పిడి కానీ ఇంకే విధంగా అని చేయకూడదు. ఎందుకంటే దేవుడి ప్లాన్లో మనిషి ఎవరు ఇంటర్ఫియర్ అవ్వడానికి. నీకు శక్తి ఉంటే ఒక మనిషికి సాయం చేయి, భోజనం పెట్టు, టేక్ కేర్ ఆఫ్ దెమ్, లవ్ దెమ్, బట్ యూ డూ నాట్ హ్యావ్ ద పవర్ టు చేంజ్ దర్ డెస్టినీ కదా. అవి ఆవిడ సిద్ధాంతాలు, కరెక్టేనా? సో చాలామంది, 1,000 మంది, లక్షల మందిని ఆవిడ కాపాడింది, వాళ్ళు కాపాడింది. బట్ ఎట్టి పరిస్థితుల్లో దేవర్ ఆల్ సఫరింగ్. ఇంకా చాలా కాంట్రవర్షియల్ విషయాలు కూడా ఉన్నాయి. అంటే దేవర్ అనుకున్నంత మంచి పరిస్థితుల్లో వాళ్ళని ఏం లేరు. వాళ్ళని తీసుకెళ్ళి ఓపెన్ ఎయిర్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి బిల్డింగ్లలో బంధించడం జరిగింది. ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇక దట్ ఈస్ ఫర్ హిస్టరీ టు డిసైడ్. ఆవిడ మాత్రం భారతరత్న ఈరోజు ఇండియాలో షీఈ్ ఎ సెయింట్. సో ఇప్పుడు మంచి సిద్ధాంతాలు అనేటివి ఏంటివి? అవి ఓన్లీ పక్కన వాళ్ళకి వర్తిస్తాయా, మనకు వర్తించా? లేదు. యా. అంతేనా? అస్సలు వర్తించారు మనకి. ఆమె ఫైనల్ స్టేజెస్లో షీ వాజ్ గివెన్ ట్రీట్మెంట్. షీ వాజ్ నాట్ అండర్ పెయిన్. యా, షీ వాజ్ ట్రీటెడ్. షీ వాజ్ ఇన్ అ హాస్పిటల్. షీ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్. షీ వాజ్ విత్ హర్ లవ్డ్ పీపుల్. కాదంటలేను నేను, బట్ ఇది జరిగిందని చెప్తున్నా. ఆవిడ కూడా శాంతి దూత. షీ గాట్ నోబెల్ పీస్ ప్రైజ్. మన కంట్రీలో కూడా హైయెస్ట్ ఆనర్ ఇచ్చినాం, భారతరత్న ఇచ్చినాం. ఇప్పుడు నోబెల్ అనే ఆయన, నోబెల్ లారియట్స్ ఎవరికన్నా నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే అంతకన్నా గొప్ప హ్యూమన్ లేడ్ సొసైటీలో అన్నది ఈరోజు బెంచ్ మార్క్. అవునా? ఎగ్జాక్ట్. ఈ నోబెల్ అనేది ఏంటి? నోబెల్ అంటే ఏంటి? నోబెల్ కాదు, నోబెల్ అనే ఒక వర్డ్ ఉంది, NOBLE. నోబెల్ అంటే అత్యున్నతమైన వ్యక్తి అని. ఇది నోబెల్, NOBEL. ఓకే. ఇది కాదు. ఇదేంది? దీని అర్థం ఏమంటారు మీరు? అంటే దీనికి ఏదో ఒకటి ఉండాలి కదా. నోబెల్ అంటే అసలు ఏంది నోబెల్ అంటే? నోబెల్ అనేది ఒక ఆయన పేరు. ఏంటి పేరు? ఆల్ఫ్రెడ్ నోబెల్. నోబెల్ అంటే మళ్ళీ వర్డ్ అయిపోతుంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆయన స్వీడిష్ శాస్త్రవేత్త. ఓకే. స్వీడిష్. 19th సెంచరీలో బోర్న్, మిడ్ 19th సెంచరీ అంటే 1840s 1850sలో పుట్టిండు ఆయన. స్వీడన్ అనేది ఒక యూరోపియన్ కంట్రీ, నార్దర్న్ యూరోప్లో ఉంటుంది. ఈరోజు వన్ ఆఫ్ ద ప్రాస్పరస్ కంట్రీస్ అది. మన కంట్రీలో, మన ఇప్పుడు సిటీలో హాట్స్పాట్ ఐకియా ఈజ్ ఎ స్వీడిష్ కంపెనీ. సో స్వీడిష్ ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్. దే హ్యావ్ మెనీ మల్టీనేషనల్ కంపెనీస్. బట్ నోబెల్ అయిన ఆయన ఆ టైంలో ఉన్న ఇన్వెంటర్, బిజినెస్ మ్యాన్, లైక్ ఎడిసన్. ఓకే. లైక్ ఎడిసన్ వాజ్ ఎన్ ఇన్వెంటర్ అండ్ ఆల్సో ఏ బిజినెస్ మ్యాన్. సో ఈయన కొన్ని పదార్థాలు కనుక్కున్నాడు అనమాట. నోబెల్ అనే ఆయన ఎవరు అంటే సమాజానికి మంచి జరిగే పదార్థం అది. కానీ డైనమైట్ అని వినుంటారు కదా, డైనమైట్ బాంబు. యా. గన్ పౌడర్ ఉండేది అప్పటి వరకు. గన్ పౌడర్ వాజ్ ద ఓన్లీ నోన్ ఎక్స్ప్లోజివ్ టు మ్యాన్. గన్ పౌడర్ అనేది చిన్న మోత, అంటే బుల్లెట్ ఉందా, ఒక బుల్లెట్తో ఎట్ ఎ టైం ఎంతమందిని చంపొచ్చు? 1. యా, రైట్. ఒక బాంబుతోనే మెనీ. ఎగ్జాక్ట్లీ. సో గన్ పౌడర్ అనేది సరిపోతలేదు. ఓకే. యూరోపియన్స్కి, అమెరికన్స్కి ఎట్ ఏ టైము 100 మందిని చంపడానికి పవర్ కావాల్సి వచ్చింది. గన్ పౌడర్ సరిపోతలేదు. నైట్రోగ్లిసరిన్ అనే ఒక ఎలిమెంట్ వచ్చింది, దానికి అనుకున్నారు. కానీ అది బాగా అన్స్టేబుల్ అన్నట్టు. దాన్ని హ్యాండిల్ చేస్తుంటే వాళ్ళకే పేలి చచ్చిపోతుంది అన్నట్టు. మనం చూస్తాం కదా ఎప్పుడన్నా నాటు బొమ్మలు తయారు చేసినప్పుడు పేలి. సో వెరీ అన్స్టేబుల్ ప్రోడక్ట్ అది. బట్ ఎట్ ఎ టైం దాంతో ఎక్కువ మందిని ఇంపాక్ట్ చేయవచ్చు. సో ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే అత్యుత్తమైన వ్యక్తి దాని ప్రాసెస్ని కనుక్కున్నారనమాట. ఈ కనుక్కునే ప్రాసెస్లో ఆయన చాలా ఫ్యాక్టరీలు వేరినాయి, ఆయన సొంత ఎంప్లాయీస్ చాలామంది చనిపోయారు. సో దీని ఫండింగ్ అంతే ఇది వీళ్ళ చాలా గొప్ప ఫ్యామిలీ. వాళ్ళ ఫాదరు గన్లు తయారు చేసేటోడు. స్వీడన్ నుంచి ప్యారిస్కి వచ్చిర్రు, ప్యారిస్ నుంచి మళ్ళీ రష్యా పోయారు. రష్యాలో ఆస్తులు సంపాదించారు.
గన్లు అమ్మి అవి అమ్మి. సో నలుగురు అన్నదమ్ములు. ఫాదర్ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసిండు, ఫుల్ రష్యాలో గన్లు అమ్మిర్రు. ఆ గన్లు ఇటుపోయి ఏం విధ్వంసాలు సృష్టించినాయి అన్నది చరిత్రకే తెలుసు. అక్కడ కొన్ని డబ్బులు వచ్చినాయి. సో అక్కడ కొన్ని డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేసారు, కాశ్మీర్సీ అంటారు మన రష్యాతో, ఇక్కడ మన ఈ సెంట్రల్ ఏషియాలో ఉంటుంది అన్నమాట ఒక పెద్ద, దాని చుట్టుపక్కల ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయి బాగా. ఈరోజు మనం అజర్బైజాన్ లేకపోతే ఆర్మీనియా ఈ చుట్టుపక్కల కొన్ని కంట్రీస్ ఉంటాయి, ఇక్కడ ఆయిల్ ఫీల్డ్స్ ఉంటాయి. వీళ్ళు వాటిని ఎక్స్ప్లాయిట్ చేసి ఆయిల్ నుంచి అమ్మి బాగా ఇంకా డబ్బులు గన్ల పైసలు తీసుకెళ్ళి ఆయిల్ ఫీల్డ్లో పెట్టి ఆయిల్ ఫీల్డ్ని ఎక్స్ప్లాయిట్ చేసి లోకల్ పీపుల్ నుంచి. సో అది ఆస్తులు పెంచుకున్నారు. నలుగురు అన్నదమ్ములు విడిపోయారు. ఈయనకి ఆ డబ్బులను తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు అవి సరిపోతలేవు, సరిపోకపోయేసరికి ఇంకొంచెం పెంచాలని చెప్పి ఇప్పుడు బాంబు తయారు చేయాలి. సో డైనమైట్ అనే ప్రోడక్ట్ని తయారు చేసిండు. డైనమైట్ ఒక బుల్లెట్తో మనం ఇందాక అనుకున్నట్టు ఎట్టడం ఒక మనిషి చంపితే, ఒక డైనమైట్ బాంబుతోని బిగ్ ఇనఫ్ బాంబు అయితే ఎట్టడం ఒక ఊరిని లేపేయచ్చు. World War I, World War IIకి వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఈజ్ డైనమైట్. అండ్ అఫ్ కోర్స్ దాని నెక్స్ట్ ఇటరేషన్స్ వచ్చినాయి, కానీ దట్ ఈస్ ద మెయిన్ ప్రోడక్ట్, రైట్? సో ఇట్లాంటి ఒక అత్యుత్తమైన వ్యక్తి ఆయన ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేది. సో 1880s 1890s టు 1900s ఇప్పటి వరకు ఆయన పరంపర సాగిందనమాట. యూరోప్ మొత్తంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఫిగర్స్. ఈయనకి ఇంకో గొప్ప చరిత్ర కూడా ఉంది. ఫ్రాన్స్లో స్వీడన్లో పుట్టిండు, రష్యాకి పోయింది ఫ్యామిలీ, రష్యాలో డబ్బులు సంపాదించుకున్నారు, మళ్ళీ కాస్పియన్సీ ఇక్కడ ఆయిల్లో డబ్బులు సంపాదించి మళ్ళీ ప్యారిస్కి వచ్చారు అనమాట. ఇప్పుడు కరెంట్లీ ప్యారిస్లో ఉంటున్నారు. గ్రేట్ పర్సన్ కదా. ప్యారిస్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఏ కంట్రీలో ఉన్నప్పుడు ఆ కంట్రీ రూల్స్ పాటించాలి కదా. ఇప్పుడు ప్యారిస్కి ఇటలీకి యుద్ధం జరుగుతుంది అనమాట. ప్యారిస్లో వండుకుంటూ ఇటలీకి బాంబులు అమ్మిండిన. ఇప్పుడు ఏ కంట్రీలో వండుకుంటూ నువ్వు ఇండియాలో వండుకుంటే పాకిస్తాన్కి బాంబులు అమ్మినట్టు. సో ఏం చేసిర్రు, అరే నువ్వు ఇక్కడ వండుకుంటే అక్కడ ఏం చేస్తున్నారా అంటే మొత్తం మళ్ళీ బెట్ట చదువుకొని మళ్ళీ ఇటలీకి పోయి ఉన్నాడు ఈయన. అయితే వెనిస్, ఐ థింక్ హీ వాజ్ ఇన్ వెనిస్ ఆర్ ప్యారిస్ సమ్వేర్, నార్దర్న్ ఇటలీ, సారీ నాట్ ఇన్ వెనిస్. వెనిస్ అంటే సదర్న్ ఇటలీలో వస్తుంది. హీ వాజ్ లివింగ్ ఇన్ సమ్వేర్ మౌంటైన్స్, ఇటలీ నార్దర్న్ మౌంటైన్స్లో ఎక్కడ ఉండే. సో ఈయన లైఫ్లో ఫైనల్ స్టేజెస్. ఆయన కుటుంబంతో లేడు, ఆయనకు పిల్లలు ఏం లేరు, హీ హాజ్ నో కిడ్స్. ఆయన బ్రదర్సే ఉన్నారు, బ్రదర్స్ కూడా బాగా సంపాదించుకున్నారు. ఆయిల్ ఈజ్ లైఫ్. ఈయన వరల్డ్తోని లాస్ట్ 10-15 years హీ వాజ్ ఎ లోన్లీ మ్యాన్, హీ వాజ్ గోయింగ్ త్రూ డిప్రెషన్. సో ఈయన ఎక్కడున్నాడు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు. సో నోబెల్ డైడ్ అనే ఒక న్యూస్ వచ్చింది. నోబెల్ డైడ్ అనే న్యూస్ వచ్చింది ఏంటంటే, జస్ట్ జనాలందరూ ఏమనుకున్నారు, ఆల్ఫ్రెడ్ నోబెల్ చచ్చిపోయిండు అని అనుకున్నారు. కానీ అక్కడ విషయం ఏంటంటే వన్ ఆఫ్ హిస్ బ్రదర్స్ డైడ్. ఓకే, దిస్ ఈజ్ లైక్ ఆ టైంలో కమ్యూనికేషన్ సరిగా ఉండేది కాదు కాబట్టి ఆల్ఫ్రెడ్ నోబెల్ చచ్చిపోయింది అనుకొని ఆల్ఫ్రెడ్ నోబెల్ మీద ప్యారిస్లో న్యూస్ పేపర్ ఆర్టికల్స్ వచ్చినాయి అన్నమాట. ఫ్రెంచ్లో రాసిరు, బట్ దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నా. మర్చెంట్ ఆఫ్ డెత్, హీ వాజ్ యూజ్డ్ యాజ్ మర్చెంట్ ఆఫ్ డెత్ హ్యాస్ డైడ్. మర్చెంట్ ఆఫ్ డెత్ అంటే తెలుగులో ఇప్పుడు నేను రఫ్గా ట్రాన్స్లేట్ చేస్తే చావుల దళారి. A person who is responsible for millions of people's death has died. ఈయన హెడ్లైన్ చూసి స్టన్. దేనికి? ఆయన చనిపోయిన న్యూస్ కోసం కాదు, నన్ను చరిత్ర ఇట్లా గుర్తుపెట్టుకుంటుందా, ఇది నా లెగసీయా? ఆయనకు నచ్చలేదు. ఎందుకంటే ఆయనకి ఇంకేం లేదు, ఆయన పేరే ఆయన చరిత్ర. అంటే మర్చెంట్ ఆఫ్ డెత్, చావుల దళారా నన్ను చరిత్రకి గుర్తుపెట్టుకునేది. హీ వాంటెడ్ టు చేంజ్ ఇట్. అందుకని ఆయన ఆస్తి చాలా పెద్ద ఆస్తి ఇది. హీ వాజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్స్ ఇన్ యూరోప్ ఎట్ ద టైమ్, ఇన్ ద వరల్డ్ ఆల్సో. ఆయన ఆస్తి అంతా ఒక ట్రస్ట్కి ఫామ్ చేసిండు. ఎవరికి అన్నదమ్ములకి ఎవరికి ఇవ్వలేదు, ఎవరు ఆల్రెడీ రిచ్, వాళ్ళకి ఏం అన్యాయం జరగలేదు, కానీ వాళ్ళకి తెలియదు, ఎవరికి చెప్పలేదు. ఆయన ఆస్తిని అంతా తీసుకెళ్ళి ఒక ట్రస్ట్లో పెట్టేసి నా పేరు మీద ఆయన, హీ వాజ్ ఎ కెమిస్ట్, హీ వాజ్ ఆల్సో ఫిజిస్ట్. అంటే ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ ఇయ్యారు, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఫిజిక్స్లో ఇస్తారు, మ్యాథమెటిక్స్లో నోబెల్ ప్రైజ్ ఇయ్యారు, కెమిస్ట్రీలో ఇస్తారు, ఎకనామిక్స్లో ఇస్తారు, ఫిజిక్స్లో ఇస్తారు, బయాలజీ మెడిసిన్లో ఇస్తారు. ఆఫ్ కోర్స్ మనం అనుకున్నట్టు పీస్. ఈ అన్ని ఫీల్డ్లో ఈ ఇయర్లో ఎవ్రీ ఇయర్ ఆ టైంలో ఏదైతే అత్యుత్తమమైన సోకాల్డ్ అత్యుత్తమైన అచీవ్మెంట్ ఉందో వీళ్ళందరికీ ఇవ్వాలి, ఇది నా పేరు మీద ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఆస్తంతా రాసేసి దాన్ని కొన్ని కమిటీలు ఎస్టాబ్లిష్ చేసి ఇవన్నీ స్టాక్హోమ్లో, అరౌండ్ స్టాక్హోమ్ ఆ రీజన్లో ఇస్తారు, అంటే స్వీడన్.
సో మళ్ళీ ఇప్పుడు సొంత దేశం అంటే మళ్ళీ ప్రేమ వచ్చేసి వెళ్ళిపోయి అక్కడే పెట్టేసి అంత ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈరోజు నోబెల్ అంటే ఏంటి? ఒక అత్యుత్తమైన అవార్డు. అది చరిత్ర మారిందా లేదా? మారింది. సో ఇక్కడ ఈ అవార్డులు అనేవి ఆయనకు ఇచ్చుకున్నాడా, లేకపోతే మానవాళికి పెంచడానికి ఇచ్చుకున్నాడా? ఆయనకైనా ఇచ్చుకోవడం వల్ల. సో ఇదేంటి? సో ఇప్పుడు ఇదేం ప్రెసిడెంట్ అవార్డ్స్ అండ్ సెరిమనీస్ అనేవి ఏంటి? ఇందాక మీరు మంచి పాయింట్ చెప్పారు, మార్పు వస్తే ఇయ్యరు అవార్డులు. ఇప్పుడు ఏం మారింది? లిటరల్గా ఆయన చేసిన పనులు మారిపోయినాయా? మారిపోయినాయి కదా. హీఈస్ బికమ్ ఎ హ్యూమన్ నౌ. అదే. సో దట్ వాజ్ ఎజెండా కదా. బట్ ఆయన చేసిన పాపాలు ఏమైనా ఆయన ఏమైనా జైలుకి పోయిండా, లేకపోతే ఇంకేమైనా చేసిండా, ఇంకేమైనా చేసాడా? ప్రాపర్ బిజినెస్ మ్యాన్. ఆయన ఏం చేసినా కానీ కరెక్ట్ లీగల్ ఏముంది? అవసరం ఏముంది మనకు, అవన్నీ కనపడవు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఒబామా 2008లో బుష్ 2 యుద్ధాలు ఇచ్చిండు ఆయనకి వారసత్వంగా. ఒబామా ముందు ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ 2 యుద్ధాలు స్టార్ట్ చేసిండు ఆయన. ఆఫ్ఘనిస్తాన్ వారు, ఇరాక్ వారు. ఒబామా శాంతి దూత. 2009లో పీస్ ప్రైజ్ వచ్చింది. ఆ 2 యుద్ధాలని 8 యుద్ధాలు చేసిండు ఈయన. ఇప్పుడు సిరియాలో వార్ అవుతుంది, ఇరాన్తో స్కర్మిషెస్ అవుతున్నాయి, యెమెన్లో వారు, లిబియాలో వారు, ట్యునీషియా, ఈ అరబ్ స్ప్రింగ్, ఇదంతా. సో శాంతిదూత కదా. సో ఆయన రోల్ ఆయన నిర్వర్తించుకున్నాడు సక్రమంగా, చాలా సక్రమంగా. ఈరోజు మనం ఇండియాలో కూడా చూసుకుంటే ఇది ఒక ట్రెండ్ ఏంటంటే నోబెల్ పీస్ ప్రైజ్ ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ కొన్ని వాల్యూస్ సెట్ చేస్తుంది. మనుషులు ఈ విధంగానే మాట్లాడాలి, ప్రపంచం ఈ విధంగా నడాలి, సర్టెన్ ఎకనామిక్ పాలసీస్ అనేవి ఉండాలి. వాటిని రికగ్నైజ్ చేస్తారు, వాటికి అవార్డులు ఇస్తారు. ఇప్పుడు అమర్త్య సేన్ అని ఆయన ఉన్నాడు. అమర్త్య సేన్ అని ఆయన ఎకనామిస్ట్. హీఈస్ అన్ ఇండియాలో ఉండరు ఆఫ్ కోర్స్. దగ్గర 10 మందికేమో ఇండియన్స్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. 7-8 మంది, 10 కాకపోవచ్చు. కానీ వాళ్ళలో ఇండియాలో పుట్టి, ఇండియాలో పెరిగి, ఇండియాలో ఉంటున్న వ్యక్తి ఒక్క ఆయనే, కైలాస్ సత్యార్థి అని 2012 మలాలా యూసుఫ్జాయితో పాటు వచ్చి 2012 అనుకుంటా. వీళ్ళిద్దరికి చైల్డ్ ప్రొటెక్షన్ రైట్స్ అంటే చిల్డ్రన్ యొక్క రైట్స్ కోసం వీళ్ళు ఫైట్ చేసిర్రు అని చెప్పేసి మలాలా యూసుఫ్జాయి అండ్ కైలాస్ సత్యార్థికి ఎట్ ఎ టైమ్ 2012 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ సమ్వేర్ అరౌండ్ ఈ డెకేడ్లోనే, అది లాస్ట్ డెకేడ్లో వాళ్ళకి ఇచ్చారు. కైలాస్ సత్య ఈ 9 మందిలో సార్ సివి రామన్ అని ఆయనకి ఇండియాలోనే ఉండేవాడు. బట్ ఆ టైంలో బ్రిటిష్ ఇండియా కదా, అది బ్రిటిష్ కింద ప్రెసిడెన్సీ కిందనే ఉండేది. ఆయన ఎప్పుడు ఆయన ఉండేవాడు ఇండియాలోనే. కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళంతా అమర్త్య సేన్ అయినా వీళ్ళ ఇండియాలో పుట్టినా కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ అయినా కానీ ఇదంతా కానీ యూఎస్లో జరుగుతుంది. అమర్త్య సేన్ అని ఆయన ఇండియన్ అని గొప్ప వ్యక్తి అని చెప్తలేను, బట్ హీఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద సెమినల్ ఎకనామిస్ట్ ఆఫ్ ద 20th century. అంటే బేసిక్గా లాస్ట్ 20th century వాజ్ ద స్టోరీ ఆఫ్ క్యాపిటలిజం వర్సెస్ కమ్యూనిజం కదా. ఆయన పేపర్ బేసిస్ మీద కమ్యూనిజం అనేది వెల్ఫేర్ స్టేట్ అంటే గవర్నమెంట్ జనాలకి ఎవరైతే మార్జినలైజ్డ్ ఉన్నారో వాళ్ళ కంట్రీలో, అంటే బీద బడుగు వర్గాలు అంటారు కదా, వాళ్ళకి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వద్దంట. డబ్బులు ఇస్తే అది వెల్ఫేర్ స్టేట్ అవుతుందంట. వెల్ఫేర్ స్టేట్లో ప్రాబ్లం ఉంటుందంట. సో డబ్బులన్నీ మన ఉద్యోగపతిస్ అంటారు కదా, హూ మేక్ జాబ్స్ ఇన్ ద కంట్రీ, డబ్బులన్నీ రిసోర్సెస్ అన్ని వాళ్ళకే వేయాలంట. వాళ్ళు డబ్బులు సంపాదిస్తే వాళ్ళు ఫ్యాక్టరీలు పెడితే మళ్ళీ ఉద్యోగాలు జనాలకు వచ్చేసి అట్లా సొసైటీ అనేది ముందుకు పోతుందంట. దీన్ని ట్రికిల్ డౌన్ ఎకనామిక్స్ అంటారు. సో ఈ డిబేట్ జరిగేది, కమ్యూనిజం బెటరా లేకపోతే క్యాపిటలిజం బెటరా అని. అమర్త్య సేన్ ఆయన పేపర్ ఉంటుంది కదా, ఆయన పేపర్లో ఫస్ట్ హాఫ్లో వెల్ఫేర్ స్టేట్ ప్రాబ్లమాటిక్ అంటే గవర్నమెంట్ బీద బడుగు వర్గు లైక్ ఎవరైతే మార్జినలైజ్డ్ ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది తప్పు, చెయ్యొద్దు అట్లా అని చెప్పేసి మాట్లాడిండు. ఆ హాఫ్కి అవార్డు ఇచ్చారు. సెకండ్ హాఫ్లో ఏం చెప్తాడంటే అట్లా చేయడం వల్ల వచ్చే ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్న దాని గురించి మాట్లాడతాడు. అది ఎలిమినేటెడ్, అది అవసరం లేదు. సో ఫస్ట్ హాఫ్లో మాట్లాడిన దానికి ఆయనకి ఎకనామిక్ ప్రైజ్ ఇచ్చారు. ఈరోజు వరల్డ్ రినౌండ్ ఎకానమిస్ట్. హీ లివ్స్ ఇన్ USA, బట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్స్.
సో ఇప్పుడు ఇండియాలో లైక్ అవార్డ్ ఎవరికైతే నోబెల్ ప్రైజ్ వచ్చినా వీళ్ళందరినీ చూసుకుంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కైలాస్ సత్యార్థ్ ఈజ్ ఓన్లీ పర్సన్ హూ లివ్స్ ఇన్ ఇండియా. లాస్ట్ ఇయర్ ఎవరికి వచ్చింది ఎకానమిక్ ప్రైజ్? అభిజిత్ బెనర్జీ అలాంగ్ విత్ హిస్ వైఫ్ ఎస్తర్. ఆయన హస్బెండ్ వైఫ్ ఇద్దరు ప్రొఫెసర్సే. వాళ్ళిద్దరికి ఎకానమీలో ప్రైజ్, బట్ దే డోంట్ లివ్ ఇన్ ఇండియా. అంతకుముందు ఉన్న వాళ్ళైనా కానీ ఎవరైతే ఒక 3-4 ఉన్నారు 70s 80sలో ఎన్నితో వచ్చిన వాళ్ళు, దే డోంట్ లివ్ ఇన్ ఇండియా. మన ట్యాగోర్ ఉన్నాడు. ట్యాగోర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోయిట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పోయిట్స్. కాబూలివాలా ఈజ్ లైక్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోయిట్స్. దిస్ ఈజ్ నాట్ లైక్ డిబేటబుల్. అంటే డిబేట్ చేయొచ్చేమో, చేయాలనుకుంటే, కానీ ఆయన గ్రేట్నెస్ మనము అన్డినైబుల్. కొన్ని ఉంటాయి కదా, ఆర్ట్ అనేది సొసైటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆర్ట్ని క్వశ్చన్ చేయొచ్చు, క్రిటిక్ చేయొచ్చు, ఆర్ట్ని ఏమైనా చేయొచ్చు. ఇది ఆర్టే కాదని కూడా అనొచ్చు. ఆర్ట్కి ఆ ఫ్రీడమ్ ఉంది, జనాలకి ఆ ఫ్రీడమ్ ఉంది. ఎందుకంటే ఆర్ట్ ఒకసారి సొసైటీకి వెళ్తే అది సొసైటీ ప్రాపర్టీ, ఆథర్ ప్రాపర్టీ కాదు. బట్ నా పర్సనల్, ఇఫ్ యూ అగ్రీ, యూ కెన్ డిసగ్రీ ఆల్సో, బట్ అకార్డింగ్ టు మీ టాగోర్ ఈజ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్, ఈజ్ ఎ గ్రేట్ పోయట్. యూ అగ్రీ? ఎస్. యా. సో బట్ ఆయన ఎడ్యుకేషన్ ఇదంతా ఇంగ్లాండ్లో జరిగింది. సో కైలాస్ సత్యార్థ్ అనే ఒక్క ఆయనే ఇండియాలో పుట్టి, ఇండియాలో ఉండి చదువుకొని ఇప్పుడు ఇంకా ఇండియాలోనే ఉన్నాడు. ఆయన పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ ఐదర్ దే గాట్ ఎడ్యుకేటెడ్ ఇన్ యూకే ఆర్ దే కరెంట్లీ లివ్ ఇన్ యూఎస్ఏ, సో కాల్డ్ వెస్టర్న్ సివిలైజేషన్. ఇది ఓకే. ఇప్పుడు కైలాస్ సత్యార్థ్ అనే ఆయన చాలా ఎఫెక్ట్ చేసిండు, 3-4 సంస్థలను స్థాపించిండు ప్రపంచం మొత్తంలో. వన్ ఆఫ్ ది సెమినల్ ఫిగర్స్ ఇన్ దిస్ ఫీల్డ్, చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్. ఆయన ఏమి ఉద్యోగం చేయడు, ఆయన ఏమి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము సంపన్న కుటుంబం కూడా కాదు. ఒక సంస్థ, వాలంటీర్ సంస్థ నడపాలంటే ఎంతో కొంత ఫండ్స్ కావాలి కదా. ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ ఇయ్యదు. గవర్నమెంట్ రన్ ప్రైవేట్ రన్ ఆర్గనైజేషన్ ఇది. ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు మీరు? సో కాల్డ్ ఇండస్ట్రియలిస్ట్. నో, ఆయన ఇప్పుడు వస్తుండొచ్చు, బట్ వెన్ హీ స్టార్టెడ్ మెజారిటీ ఆఫ్ వర్క్కి ఆయనకి ఇండస్ట్రీ సపోర్ట్ లేదు. ఓకే. పీపుల్ ఆర్ ఇండియా వాజ్ ఎ పూర్ కంట్రీ కదా. పీపుల్ డొనేటింగ్ మనీ టు యాక్ట్ అనేది న్యూ. ఇప్పటికి కూడా ఇండియాలో ఒక కాదు. లైక్ చారిటీకి డొనేట్ చేయడం అనేది ఇండియన్ కల్చర్లో లేదు. ఓకే. జనరల్ ఇప్పుడు ఎంతమంది ఫ్యామిలీస్ వెళ్ళి చారిటీకి డబ్బులు ఇవ్వడం చేస్తారు? లైక్ ఇట్స్ నెగ్లిజిబుల్ కదా. సో ఇట్స్ నాట్ ఎ కల్చర్ ఇన్ ఇండియా. ఫారెన్ ఫండింగ్ మళ్ళీ ఇవి ఏవైతే సంస్థలు అవార్డులు ఇస్తున్నాయో వాళ్ళే ఫండింగ్ ఇస్తారు. మీరు గుర్తుపెట్టుకుంటే ఐ థింక్ 2014-2015 టైంలో ఫారెన్ ఫండింగ్ మీద ఫోర్డ్ ఫౌండేషన్ లేకపోతే ఇలాంటి చాలా ఫౌండేషన్స్ ఉన్నాయి, వీటన్నిటి మీద చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్నారు. ఫారెన్ నుంచి వచ్చే ఫండింగ్ స్ట్రిక్ట్. అప్పటి వరకు ఏంటంటే ఎవరైనా ఫారెన్ సంస్థ ఇండియాకి వచ్చేసి చారిటీ ఆర్గనైజేషన్ పెట్టి డబ్బులు ఇవ్వడం అనేది జరిగేదన్నమాట. మంచి పనే కదా, చారిటీని మంచి పనులే చేస్తారు కదా. మదర్ తెరిసా కూడా మంచి పనులే చేశారు కదా. కాలనైజర్స్ వచ్చి మంచి పనులే చేశారు, స్కూల్ పెట్టి ఎడ్యుకేషన్ ఇచ్చారు, అని చేశారు కదా. సో ఇప్పుడు చారిటీ అనేది మంచి ప్రక్రియ కదా. మరి ఇప్పుడు మన గవర్నమెంట్లో ఎందుకు చారిటీ అనేది మంచిది కాదు, ఎస్పెషల్లీ ఫారెన్ చారిటీ అనేది? వీటిని స్ట్రిక్ట్గా రెగ్యులేట్ చేయాలి. ఎక్కడి నుంచి అయితే డబ్బులు వస్తున్నాయో వీటిని కంట్రోల్ చేయాలి. ఎట్లా పడితే అట్లా పెట్టనియొద్దు, ఈ ఆర్గనైజేషన్స్ అని చేయొద్దు అన్నది ఎందుకు అంటే, మరి మంచి పనులే చేస్తారు కదా, మరి ఎందుకు వద్దనుకుంటున్నారు? లైక్ ఎందుకు వీటిని రెగ్యులేట్ చేయాలని చెప్తున్నారు? ఇది ఒక పాయింట్, ఇంట్రెస్టింగ్ పాయింట్. సో వీటన్నిటి మనం చూసుకుంటే ఇందాక మనం అనుకున్నట్టు మార్పు, ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ మార్పుకి సంబంధించిన విషయంకి వస్తే, ఇప్పుడు వెస్టర్న్ పవర్స్ ఆర్ ఇన్ అథారిటీ వరల్డ్ మొత్తంలో. యూరోప్, యుఎస్ఏ లీడరు, యూరోప్ దాని సపోర్టు, వీళ్ళు వరల్డ్ అథారిటీలో పవర్లో ఉన్నారు. వీళ్ళు దీన్ని వరల్డ్ మొత్తం ఆర్డర్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఐక్యరాజ్య సమితి ఉందా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉందా? బేసిక్ ఇప్పుడు మన ఇండియాలో జరిగే మెజారిటీ చారిటీకి ఇక్కడి నుంచే ఫండింగ్ వస్తుంది, యూరోపియన్ యూనియన్ ఫండింగ్ వస్తుంది. ఈ మధ్య కాలంలో వెస్టర్న్ బిలియనర్స్, టెక్ బిలియనర్స్, బిల్ గేట్స్, లేకపోతే మన క్లింటన్ ఫౌండేషన్, లేకపోతే మార్క్ ఏ పెద్ద కంట్రీ, ఏ పెద్ద బిలియనర్ అయినా వాళ్ళకు ఫిలాంథ్రపిక్ వింగ్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు వరల్డ్లో చారిటీ చేస్తున్నారు. సో మెజారిటీ ఫండ్స్ అక్కడి నుంచి వస్తున్నాయి. సో ఫండ్స్ ఇక్కడి నుంచి వస్తాయి. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక రకమైన సిద్ధాంతాలని ప్రపంచం మొత్తం వెళ్ళాలి. క్యాపిటలిజం,
లిబరల్ వాల్యూస్, ఫ్రీ స్పీచ్, ఇలాంటి కొన్ని ఉంటాయి కదా. ఇది వరల్డ్ మొత్తంలో ఉండవు. ఇండియాలో ఫ్రీ స్పీచ్ లేదు. బట్ ఫ్రీ స్పీచ్ అనేది వెస్టర్న్ సివిలైజేషన్ ఫౌండేషన్. యూరోప్లో అయినా యూఎస్లో అయినా కానీ ఫ్రీ స్పీచ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ వాల్యూస్. అది వరల్డ్లో లేదు. సో ఫ్రీ స్పీచ్ని ప్రపంచం మొత్తం తీసుకెళ్ళాలి. మనుషులంతా ఒకటే, లిబరల్ వాల్యూస్, క్యాపిటలిజం, బిజినెస్ ఈజ్ ద ప్రైమరీ ఎకనామిక్ జనరేటర్, ఇలాంటి కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా. ఇవన్నీ ప్రపంచం మొత్తం వెళ్ళాలి. ఎట్లా వెళ్తాయి? జనాలు ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయాలంటే ఏం చేయాలి? స్కూల్ పెట్టాలి. స్కూల్ ఎట్లా పెట్టాలి? ఫండ్స్ పంపించాలి, మనుషులను పంపించాలి. సో ఇదంతా ఒక ప్రాసెస్. ఇది ఒక 150 ఇయర్స్ నుంచి నడుస్తుంది. దీంట్లో వన్ ఆఫ్ ద క్రూషియల్ ఫౌండేషన్స్ అనేటివి యూనిసెఫ్. ఇప్పుడు సత్యార్థన యూనిసెఫ్ లేకపోతే యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ఆర్గనైజేషన్స్తో చాలా క్లోజ్గా పనిచేస్తారు. సో వీటన్నిటిలో కామన్ ఫ్యాక్టర్ ఏంటి? వెస్టర్న్ అఫిలియేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అజెండాలని, అవి మంచి చేయడం నేను చెప్తలేను, బట్ వాళ్ళకు ఒక అజెండా ఉంటుంది. ఇది మాత్రం ఫిక్స్. అగ్రీ చేస్తారా మీరు? సో వాళ్ళ అజెండాకి సంబంధించిన విషయాల్ని ఎవరైతే పూజ చేస్తారో, సపోర్ట్ చేస్తారో వాళ్ళకి రికగ్నిషన్ ఇచ్చి వాళ్ళని ఫోర్ ఫ్రంట్గా చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు మలాలానే ఆవిడ ఎక్కడున్నారు? పాకిస్తానీ కదా. షీ లివ్స్ ఇన్ లండన్ టుడే. యూకేలో ఉన్నారు ఆవిడ. ఐ థింక్ ఆక్స్ఫర్డ్ ఆర్ కేంబ్రిడ్జ్లో తన కాలేజ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఇచ్చారు. షీ నౌ లివ్స్ ఇన్ యూకే. ఆవిడ వెళ్ళి పాలస్తీన్లో ఉంటే అవార్డు ఇచ్చేవాళ్ళ, లేకపోతే పాకిస్తాన్లో ఉండి యూఎస్కి యూకేకి అగెన్స్ట్గా మాట్లాడితే ఇచ్చేవాళ్ళ? ఈరోజు పాకిస్తాన్లో షీ వాజ్ ఎ పాకిస్తానీ, రైట్? తాలిబాన్ అనే ఉంది. తాలిబాన్కి వ్యతిరేకంగా విమెన్ ఎడ్యుకేట్ అవ్వాలి అని చెప్పేసి తను స్పీచ్ ఇవ్వడం జరిగితే తన మీద అటాక్ చేయడం జరిగిందంట. ఈరోజు పాకిస్తాన్లో తాలిబాన్ ఉంది అంటే దానికి ఇప్పుడు, లేకపోతే ఇక్కడ ఇన్స్టేబుల్ ఉండడానికి కారణం యూఎస్ఏ, యూకేనే కదా. బట్ వాళ్ళకి వ్యతిరేకంగా తన స్టేట్మెంట్ ఇచ్చుంటే తనకి ఈరోజు అవార్డు ఇచ్చేవాళ్ళ? డెఫినెట్లీ నో. సో ఇట్లా చూసుకుంటే ఒక రకమైన, సో దీనివన్నిటి ఫౌండేషన్ ఏంటి? ఇప్పుడు మళ్ళీ మనం బేసిక్ ఈరోజు నోబెల్, సో పర్సనల్ ఎజెండా ఒకటి, తన పేరుని ఒక వేరే విధంగా చరిత్ర గుర్తుపెట్టుకోవాలని ఒక ప్రక్రియ ఒకటి. అది ఈరోజు మొత్తం కల్చర్లోకి ఎంటర్ అయిపోయి ఈరోజు ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ మారకుండా పవర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండాలి. సమాజం మొత్తము వాళ్ళతో పాటు ఎదిగితే పర్వాలేదు, బట్ మార్పు రావద్దు. వరల్డ్లో ఎకనామిక్ స్టేటస్ అనేది కొంచెం బెటర్ అవుతుంది. మనం లాస్ట్ 40-50 ఇయర్స్లో చూస్తే పావర్టీ తగ్గింది, లైక్ ఫీమేల్ ఈక్వాలిటీ కొంచెం ఇవన్నీ మార్కర్స్ కొంచెం పెరిగినాయి. సో వీటన్నిటిలో గ్రోత్ ఉంది. బట్ మీద ఉన్న వాళ్ళది ఎంత పెరుగుతుంది, కింద ఉన్న వాళ్ళది ఎంత పెరుగుతుందో అని చూసుకోవాలి కదా. వాళ్ళ పెరిగేదానికి కింద ఉన్న పెరిగేదానికి సంబంధం లేదు కదా, చాలా తేడా. సో దీనికి ఎస్టాబ్లిష్మెంట్ని ఒక విధంగా తీసుకెళ్ళడానికి వీటినన్నిటి వాడతారనమాట. సో ఇది ఒక రకమైన ఇన్సెంటివ్ క్రియేట్ చేస్తారు. నోబెల్ ప్రైజ్ వస్తే అరే నేను నోబెల్ లారెట్ అని చెప్పి ఆయన ఎవరు ముట్టుకొని కూడా ముట్టుకోరు. సో సొసైటీలో నువ్వు ఇంత గొప్ప వ్యక్తివి, నీకు ఇంత పేరు ప్రతిష్టలు రావాలంటే నువ్వు మా వాల్యూస్తోనే పనిచేయడం, మా వాల్యూస్ని ముందు తీసుకెళ్ళి ఇవన్నీ చేయాలన్నమాట. ఇది రకమైన ఎస్టాబ్లిష్మెంట్ లాగా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ మనము అకాడమీ అవార్డ్స్, సో కాల్డ్ ఆస్కర్స్, ది బిగ్గెస్ట్ సినిమా ఈవెంట్ ఇన్ వరల్డ్. ఆస్కర్స్ అంటే, ఆస్కర్ వచ్చిందంటే హైయెస్ట్ లెవెల్. ఇక అది ఇక ఆస్కర్ లెవెల్ అంటారు మన దగ్గర. ఆస్కర్ హిస్టరీ మనం చూసుకుంటే ఇప్పుడు ఏఆర్ రెహమాన్ అనే ఆయన 2012 2008 స్లమ్ డాగ్ మిలియన్ 2008లో రిలీజ్ అయింది. 9లో ఏమో అవార్డు వచ్చింది అనుకుంటా. 2 ఆస్కర్ అవార్డులు వచ్చినాయి. బెస్ట్ సాంగ్ ఒకటి, బెస్ట్ మ్యూజిక్ అనుకుంటా. మ్యూజిక్ ఇయర్ మాది బేసిక్గా. బ్యాక్గ్రౌండ్ నో ఒరిజినల్ స్కోర్ ఐ గెస్. ఎస్, ఒరిజినల్ స్కోర్ అండ్ సాంగ్ 2 ఆస్కర్లు వచ్చినాయి రెహమాన్కి. రెహమాన్ అంతకుముందు 15-20 పనిచేసిండు. బట్ ద మూమెంట్ ఈ గాట్ ఇండియాలో పనిచేసిండు. ద మూమెంట్ ఈ గాట్ ఆస్కర్, రెహమాన్ అనేటైనా స్టాటస్ఫియర్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వెంటనే టకటక 3-4 ఏళ్ళు ఏ టైటిల్ పడ్డా రెహమాన్ పనిచేసినది ఆస్కర్ గ్రహీత ఏఆర్ రెహమాన్ అని టైటిల్ పడుతుంది. అఫ్ కోర్స్ ఈ మధ్య పడతలేదు థ్యాంక్ఫుల్లీ. సో రెహమాన్ అనే ఆయన కంటిన్యూస్గా ఆయన గ్రేటెస్ట్ వర్క్ 90sలో వచ్చింది. నవ్ ఈజ్ ఆల్సో కరెంట్లీ వర్కింగ్. ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ దిస్ కంట్రీ హెస్ ప్రొడ్యూస్డ్. దిస్ ఈజ్ మళ్ళా ఆర్ట్ కాబట్టి పీపుల్ కెన్ డినై, బట్ యూ అగ్రీ ఈజ్ గ్రేట్. హీ ఈజ్ ద గ్రేటెస్ట్.
యా సో 21st centuryలో గ్రేటెస్ట్ మ్యూజిషియన్ దిస్ కంట్రీ హెస్ ప్రొడ్యూస్డ్ అకార్డింగ్ టు అస్ అండ్ ఈస్ కరెంట్లీ స్టిల్ వర్కింగ్. బట్ ఆయన రికగ్నిషన్ కానీ లేకపోతే ఆయన యాక్సెప్టెన్స్ కానీ ఆస్కర్ గ్రైత్ అనేసరికి ఒక రకమైన స్టాంప్ పడ్డది, ముద్ర. ఓకే, హీ హెస్ సమ్ క్యాలిబర్ ఆర్ పొటెన్షియల్. దాని నుంచి నెగిటివిటీ కూడా వచ్చింది. బట్ ఇదొక ఈయన ఒక వరల్డ్ క్యాలిబర్ ఆర్టిస్ట్ మ్యూజిషియన్ అని చెప్పి వచ్చేసింది. ఒక రకమైన రికగ్నిషన్ అనేది ఉంది. బట్ ఈ ఆస్కర్స్ ఇవి అయితే ఈరోజు ఎవరైనా ఆస్కర్ వస్తే, ఆస్కర్ నామినేట్ అయినా, ఆస్కర్ రేస్లో ఉన్న, ఇప్పుడు దగ్గర 80 to 90 కంట్రీస్ బెస్ట్ ఆస్కర్ ఫారెన్ ఫిల్మ్కి ఇస్తారు, నామినేట్ వాళ్ళ సబ్మిషన్స్ పంపించుకుంటారు. అంటే ఇండియా ఎవ్రీ ఇయర్ ఒక మూవీ సెలెక్ట్ చేసి పంపిస్తుంది అనమాట. అట్లా 80 to 90 కంట్రీస్, 100+ కంట్రీస్ ఎవ్రీ ఇయర్ తెసండి. మళ్ళీ వాళ్ళు దాన్ని 30-40 లిస్ట్లో తీస్తారు. ఆ 30-40 లిస్ట్లో ఉంటేనే అరే ఆస్కర్ రేస్లో ఉన్నాం మనం అని చెప్పేసి ఓ రకమైన వేరే విధంగా జరుగుతుంది. ఇప్పుడు లైక్ వీ ప్రొడ్యూస్ 300 to 400 ఫిల్మ్స్ ఇన్ ఇయర్. ఆల్ దోస్ థింగ్స్ డోంట్ మ్యాటర్. ఆ 30 లిస్ట్లో ఆస్కర్ లిస్ట్లో మనది ఒక మూవీ ఉంది అంటే అది వచ్చినా రాకపోయినా, ఇప్పటివరకు ఏ ఇండియాకి ఆస్కర్ రాలేదు, ఏ ఇండియన్ మూవీకి ఆస్కర్ రాలేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లా అని మన ఈ సినిమాకి హిస్టరీ లేదా, లేదా మనం సినిమాలు తీయలేదా? వెట్రిమారన్ అగైన్ వన్ మోర్ జెన్యూన్ గ్రేట్ ఆర్టిస్ట్. ఐ థింక్ కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంటే ఇస్తున్నాను, బట్ హీ ఈస్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ వర్కింగ్ ఇన్ ఇండియా టుడే ప్రెజెంట్. యు అగ్రీ? ఎస్. ఆయన ఒక విచారణి, ఇంగ్లీష్లో ఇంట్రాగేషన్ అనుకుంటే, ఇంట్రాగేషన్. ఆయన సినిమా ఆస్కర్ పంపాలి అని చెప్పేసి ఒక కమిటీ, బేసిక్ ఇప్పుడు దీనికి కళతో సంబంధం లేదు, చాలా గొప్ప సినిమా, అత్యున్నతమైన సినిమా, కానీ అది గొప్ప సినిమా అయినందుకు దాన్ని పంపాలని లేదు. ఇదైతే అమెరికన్ ఆడియన్స్కి ఒక విధంగా నచ్చుతుంది, ఎందుకంటే వాళ్ళు మనల్ని ఒకలాగా చూస్తారు. స్లమ్డాగ్ మిలియనేర్ అనేది ఎందుకు, వాళ్ళు ఇండియాని ఏ విధంగా చూస్తారు? పేదరికము, బానిసత్వము, లేకపోతే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, చైల్డ్ ఆర్ఫన్స్, గలీజ్, నాలాలు, మురికి, కంపు. ఇదే ఇండియా అంటే. ఇట్ వాజ్ మేడ్ బై యూకే డైరెక్టర్. ఐ లైక్ హిమ్, లైక్ డానీ బాయ్ల్. ఆయన ఈజ్ అ గ్రేట్ విజనరీ, ఐ డోంట్ హేట్ హిమ్. బట్ దిస్ ఈజ్ వాట్ దే సీ ఇండియాస్. అదే చూసిర్రు వాళ్ళు, అదే చూసిర్రు, నచ్చింది, అరే బాగుంది ఇండియా, ఇదే ఉంది కదా, అరే మంచిగా ఉంది, కథ డాన్సులు కూడా చేస్తున్నారు, పాటలు కూడా బాగున్నాయి, అఫ్కోర్స్ రెహమాన్. సో ఇంపాక్ట్ వచ్చింది, ఇట్ వెంట అవే, రైట్? డానీ బాయ్ల విజువల్స్ అవన్నీ తీస్తారు. ఆయన లిటరల్గా ఏ బాయ్ జంప్స్ ఇంటూ ఏ పైల్ ఆఫ్ షిట్. అలాంటి టాలెంట్స్ నేను చూడలేదు ఇప్పటి వరకు. బట్ డానీ బాయ్లు ఎక్కడి నుంచి చూసిండో కానీ దిస్ ఇస్ మౌంటైన్స్ ఆఫ్ షిట్. బాయ్ డ్రాప్స్ ఇంటూ మౌంటైన్ ఆఫ్ షిట్. దట్ ఈజ్ ఇండియా. ఇండియా ఏమి నేను పారడైజ్ అని చెప్తలేను, బట్ దట్ ఈస్ హౌ దే సే ఇండియాస్. సో విచారణి అనేది ఒక పర్టికులర్ స్టోరీ తీసిండిన, అది ఇండియన్ క్రిటిక్ కాదు, అది ఏది కాదు, ఒక పర్టికులర్ స్టోరీ, అదొక బేస్డ్ ఆన్ సమ్ వాట్ రియల్ ఈవెంట్స్. ఆయన కలిసినాడు, ఆ కథ విన్నప్పుడు హీ వాజ్ వెరీ ఇంపాక్టెడ్ అనమాట. సో హీ వాంటెడ్ టు మేక్ దిస్ మూవీ, సో హీ మేడ్ దిస్ మూవీ. బట్ మనకి ఏమనిపించింది, మనము లగాన్ పంపిస్తే నచ్చలేదు వీళ్ళకి. ఎవ్రీ ఏదో పంపిస్తున్నాము. బర్ఫీ, ఐ థింక్ వి సెండ్ బర్ఫీ. బర్ఫీ అది సేమ్ లైక్ చార్లీ చాప్లిన్ లా ఉందని రిజెక్ట్ చేస్తారు. అది కన్సిడరేషన్ ఫైనల్కి వెళ్ళిందని నాకు తెలియదు, కానీ బర్ఫీ పంపించారు. చార్లీ చాప్లిన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ. చార్లీ చాప్లిన్ అనే ఆయన యాక్టింగ్ని మొత్తం మార్చేసిండు. అంటే బస్టర్ కీటన్, చార్లీ చాప్లిన్, అంటే దీస్ వర్ ద కంటెంపరీస్. ఇలాంటి మన సో కాల్డ్ ఫిజికల్ కామెడీ ఉంటుంది కదా, చార్లీ చాప్లిన్ టైప్ కామెడీ, అది ఇన్ఫ్లుయెన్స్డ్. కాపీ అంటే అది ఆర్టిస్టిక్ ఇంటర్ప్రిటేషన్, అది కాపీ అని నేను అయితే విభేదిస్తాను ఇంత. బట్ బర్ఫీ ఈజ్ లైక్ గొప్ప సినిమా అని చెప్తలేను నేను, కానీ ఇట్స్ ఎ స్వీట్ ఫిలిం కదా. ఇట్స్ అబౌట్ ఇమోషనల్ స్టోరీ. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఇంపవరిస్ట్ కమ్యూనిటీ నుంచి వచ్చినా కానీ దట్స్ నాట్ ద పాయింట్ ఆఫ్ ద స్టోరీ. లైక్ ఇట్స్ అబౌట్ లవ్ అండ్ ద థింగ్స్ దట్ దే వాంట్ టు సే. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం, రైట్? ఇట్ వాజ్ నాట్ కన్సిడర్డ్, ఆఫ్ కోర్స్. సో బర్ఫీని పంపించినాము, లేకపోతే ఇంకేటైనా పంపిస్తున్నాము, ఇవన్నీ నడుస్తలేవు. ఇట్లా హార్డ్ హిట్టింగ్ సినిమా పంపిస్తాం, ఒకటి కొంచెం డార్క్ ఉంటుంది, గుద్దుతుంది. వాళ్ళకి మన ఇండియా ఎట్లయినా సంకనాకపోయిన దేశము, ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఇవేం పనిచేయవు. సో ఇలాంటివి పంపిస్తే అరే వీళ్ళు బాగా చూస్తారు, అంటే వాళ్ళకి ఇండియన్ ఒపీనియన్ ఒకటి ఉంటుంది కదా, ఇది మళ్ళీ రీఇన్ఫోర్స్ అవుతుంది, ఇదే కరెక్ట్ అని చెప్పి మళ్ళీ పంపించారు.
ఈయన సో ఇప్పుడు ఇది ఒక ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది పంపిస్తే ఇప్పుడు ఏమనుకుంటాం మనము, ఒక కమిటీ కూర్చుంటుంది, వాళ్ళు ఇప్పుడు పంపించిన సినిమాలు 100 సినిమాలు ఒక 20 రోజులు 30 రోజుల్లో తీసుకొని ఫినిష్ చేసి దాంట్లో వాళ్ళు ఓటింగ్ చేసి ఏదైతే మంచి సినిమా ఉందో అని నచ్చితే వాళ్ళు దానికి ఇస్తారు. జనరల్గా అదే అనుకుంటాం కదా, ఇది అట్లా ఉండదు. సో సినిమా బాగుండడంతో సంబంధం లేదు. అక్కడ ఒక సంస్థ ఉంటుంది, ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ లాగా. ఆవిడ ఇట్స్ రన్ బై ఏ ఉమెన్. ఆవిడ ఈ ఏ సినిమాని సెలెక్ట్ చేసుకుంటే ఆ సినిమాకు ఆస్కర్ ఫిక్స్. ఆవిడ ఏం చేస్తుందంటే తనకున్న లిస్ట్లో బెస్ట్ ఆప్షన్ తీసుకొని, సినిమాతో సంబంధం లేదు అది ఏ కంట్రీ నుంచి వచ్చింది, దాని డైరెక్టర్ ఎవరు, దాని థీమ్ ఏంది, ఇవి బేసిక్గా చూసుకొని ఈ ఇయర్ అవి డిస్కషన్లో ఉన్నాయా. ఇప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. కైలాస్ సత్యార్థ్, మలాలా యూసఫ్జాయ్ ఇచ్చిన ఇయర్లో థీమ్ ఏంటి, చైల్డ్ రైట్స్. ఆ ఇయర్లో హాట్ టాపిక్ రైట్స్ ఏమన్నా ఉన్నాయా. ఈ ఇయర్ హాట్ టాపిక్ రైట్స్ ఏంటి, పాండమిక్ కాకుండా బ్లాక్ లైవ్స్ మ్యాటర్. ఇండియన్ సెలబ్రిటీస్ ఎవరైనా ఇప్పుడు హాట్ టాపిక్ అది బ్లాక్ లైవ్స్ మ్యాటర్, రేషియల్ రైట్స్. లాస్ట్ ఇయర్ ఇంకోటి ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకోటి వస్తుంది. అది మార్పు వచ్చిందా, బ్లాక్ లైవ్స్ మారినాయా అన్నది సంబంధం లేదు, బట్ ఈ ఇయర్ ఆ హాట్ టాపిక్. సో ఆవిడ లిస్ట్లో చూసుకొని ఈ ఇయర్ ఉన్న హాట్ టాపిక్ ఏదని సెలెక్ట్ చేసుకొని ఆ సినిమాని విపరీతమైన పబ్లిసిటీ ప్రమోట్ చేయడం. వెట్రిమారన్ వెళ్ళిన ఇయర్ మాజిద్ మజీది, హీస్ అన్ ఇరానియన్ ఫిల్మ్ మేకర్. ఐ థింక్ యూ సీన్ సెపరేషన్, రైట్? సెపరేషన్ తీసిన ఆయన, అది ఏ సినిమాలో ఐఎమ్ బ్లాంకింగ్ ఆన్ ద నేమ్, బట్ ఆ మూవీకి వచ్చింది ఆయన సెకండ్ ఫిల్మ్. అది సెపరేషన్ ఆల్రెడీ వన్ అన్ ఆస్కర్. ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్, దర్ ఇస్ నో డౌట్. మాజిద్ మజీద్ అయినా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ దిస్ ఇన్ ద కరెంట్ వరల్డ్, ఈ జనరేషన్లో. ఈజ్ అన్ ఇరానియన్ ఫిల్మ్ మేకర్. ఆయన మూవీకి వచ్చింది. అక్కడ విసారణి సినిమా ఎవరు చూడలేదు, కానీ ఓటేస్తారు, రిజెక్ట్ చేస్తారు. సో ఇదేంటి, ఇట్స్ నాట్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ ద క్యాలిబర్ ఆఫ్ ద మూవీ. ఆస్కర్స్, ఇప్పుడు మళ్ళీ మనం రూట్స్కి వెళ్తే ఆస్కర్స్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది? ఇట్ వాజ్ నెవర్ అబౌట్ సెలబ్రేటింగ్ సినిమా అండ్ ఆర్టిస్ట్ బిహైండ్ మేకింగ్ సినిమా. ఇట్ వాజ్ ఆల్ దాని వేరే అజెండా. ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి వాజ్ ద ప్రైమరీ మోటివ్. సో ఇందాక మీరు అన్నట్టు పారాసైట్ ఈజ్ ఎ గ్రేట్ మూవీ, బట్ పారాసైట్కి అవార్డు ఇవ్వడానికి అది గొప్ప సినిమా అవ్వడానికి సంబంధం లేదు. ఇక్కడ ఓవర్లాపింగ్ ఇష్యూ ఏదనుకుంటున్నారు మీరు? లాస్ట్ ఇయర్ హాట్ బెడ్ ఇష్యూ ఏంటి? ఇమిగ్రేషన్. ఎగ్జాక్ట్లీ. సో ఇమిగ్రేషన్ కాబట్టి, యూఎస్ఏ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ కాబట్టి, ఇది ఫారెన్ నుంచి వచ్చిన సినిమా కాబట్టి, సో ఇట్లా ఒక రకమైన ఇవన్నీ పజిల్స్ని ఫిట్ చేస్తుంది కాబట్టి పారాసైట్ వాజ్ పుష్డ్ ఇన్ అవే. బట్ పారాసైట్ ఈజ్ ఎ గ్రేట్ ఫిలిం, బట్ దట్స్ అన్ యాక్సిడెంట్. పారాసైట్ కాకుండా ఆ ఇయర్ కొరియా నుంచి లేకపోతే ఇంకే కంట్రీ నుంచి అయినా ఒక రీజనబుల్ సినిమా వచ్చినా కానీ ఆ ఇయర్ మోస్ట్లీ దానికి వచ్చేది. దట్ ఎందుకంటే సినిమా చూసి సినిమా మీద ఓటేసేది ప్రక్రియ కాదు ఇది, వాళ్ళ మౌండ్లో సెట్. ఇక పేర్లు ఎందుకు కానీ ఇండియాలో కూడా చాలా అవార్డ్స్ ఉంటాయి. ఆయన స్టేజ్ మీద ఉంటాడు, ఎట్ ఏ టైము ఆడియన్స్లో ఉంటాడు కెమెరా చూసుకుంటే. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా మన ఇండియాలో అవార్డ్స్ ఎట్లుంటాయంట అంటే, ఆ టైంలో అవార్డు ప్రజెంట్ చేసే టైంకి చుట్టుపక్కల ఎవరుంటే వాళ్ళని పిలిచి చేస్తారంట. అది ఏం సినిమా ఏందని సంబంధం లేదు, దాని ఏంటి పాయింట్. చిన్నప్పుడు మనం కూడా చూసేవాళ్ళం టీవీలో ప్రోగ్రామ్ బాగా. లైక్ చిన్నప్పుడు ఆ టైంలో మనకి యాక్సెస్ ఉండేది కాబట్టి బాగానే ఉండేది, నవ్వుకునే వాళ్ళం, అవన్నీ చేసేవాళ్ళం కదా. సో టీవీలో వస్తే జనాలు చూస్తారు, దాని నుంచి ఒక మార్కెట్ జనరేట్ అవుతుంది, వాళ్ళు మ్యాగజైన్లు కానీ ఛానల్ కానీ నడుపుకోవడానికి. సో ఇండియన్ అవార్డ్స్ అదొక ప్రక్రియ. ఇదంతా నడుస్తుంటే మన ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ అవార్డ్స్ ఇస్తుంది. అదొక డీపర్. మళ్ళీ అది గవర్నమెంట్కి ఏం పని అవార్డులు ఇచ్చేదానికి మనం చూసుకుంటే, ఇప్పుడు సేమ్ ఏంటి, గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడే సినిమాలకి ఇస్తారు అవార్డులు. నో, గవర్నమెంట్లు పర్ఫెక్టా? లేదు. గవర్నమెంట్ ఇప్పుడు సమాజంలో జరిగిన వాస్తవాలని, సినిమా ఆర్ట్ ఈజ్ వాట్ ఆన్ సమ్ లెవెల్ ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ దట్ వీఆర్ లివింగ్ ఇన్ కదా. ఏదో లెవెల్లో సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తుంది కదా ఆర్ట్ అనేది. ఈరోజు సొసైటీ ఎట్లా ఉన్నాడానికి కారణం ఏంటి? సొసైటీ ఒక ప్రాసెస్లో పోతుంది, దానికి కారణం ఏంటి? లైక్ హూజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? గవర్నమెంట్. ఎగ్జాక్ట్లీ. సో గవర్నమెంట్, గవర్నమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హౌ సొసైటీస్ ఆర్ రన్నింగ్. ఇప్పుడు ఎవరైనా ఆర్టిస్ట్ వచ్చి
తనకి సొసైటీలో నచ్చని విషయం ఏదని చెప్పిండు అనుకోండి, దాని మీద ఏమైనా సినిమా కానీ ఒక పద్యం కానీ ఇంకేదైనా రాసిండు అనుకోండి, గవర్నమెంట్ని అది క్రిటిసైజ్ చేసినట్టు కాదు, ఆయనకు ఒక ఆర్టిస్ట్కి నచ్చిన విధంగా దాన్ని డెపిక్ట్ చేస్తున్నాడు. బట్ మనది చిన్న మనస్తత్వం మనుషులం కదా, బేసిక్గా సొసైటీనే అంత కదా. సో ఇది మమ్మల్ని అంటుండు అని చెప్పేసి వీళ్ళని దొక్కేయాలి, వాళ్ళని మాట్లాడొద్దు. ఆల్రెడీ మన కంట్రీలో ఫ్రీ స్పీచ్ అనేది లేదు, మనదేం మాట్లాడనీకి లేదు ఇట్లా. సో గవర్నమెంట్ ఎందుకు అవార్డులు ఇవ్వాలి? సినిమాకి ఏం సంబంధం? గవర్నమెంట్ ఏం సినిమాలు తీసలేదు కదా, బట్ అవార్డులు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి ఫేవర్గా చేస్తున్నారు, చెప్పరు. బట్ యా, సో ఇప్పుడు మీరు టోటల్ పాయింట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఈజ్ వాట్? అవార్డ్స్ అనేవి ఆర్ నెవర్ అబౌట్ ద అవార్డ్స్ దట్ ఆర్ గివెన్. ఎగ్జాక్ట్లీ. వాటికి సెపరేట్ అజెండాలు ఉంటాయి, ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ ఇంట్రెస్ట్లను కాపాడుకోవడానికి సృష్టించిన టూల్ ఇది. దాని నుంచి ఏమన్నా మంచి జరిగిందనుకోండి, లేకపోతే మంచి విషయం సెలబ్రేట్ అయిందనుకోండి, దట్ ఈస్ జస్ట్ అన్ యాక్సిడెంట్. యాక్సిడెంటల్గానే వస్తుంది మంచి. మంచి అనేది డిఫాల్ట్గా దాని ఇంటెన్షన్ కాదు, దాని ప్రాసెస్ కాదు. బట్ అవార్డ్స్ అనేవి పాపులర్ ఎందుకు? ఎవరైనా డైరెక్టర్ వచ్చింది అనుకోండి, లేకపోతే ఎవరైనా ఆర్టిస్ట్ వచ్చింది అనుకోండి, యాంకర్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అంటది. ఎందుకంటే ఆవిడకి సినిమా చేసే బాధ లేదు కదా. ఇప్పుడు ఎవరైనా ఒక యాంకర్ ఉన్నాడు అనుకోండి, ఆయన సినిమా చూడాలా, బేసిక్గా అది ఒక పని, జనాలకి ఇష్టం లేదు ఆ పని. సో ఆయన మంచి డైరెక్టర్ కాదని తెలియాలంటే ఏం చేయాలి? ఆయన తీసిన సినిమాలన్నీ చూడాలి. ఇప్పుడు అదైనా ఒకటి అవార్డు ఇచ్చిండు అనుకోండి, అబ్బా అవార్డు విన్నింగ్ అంటే అరే అవార్డు ఇచ్చినది ఒక ముద్ర పడ్డది ఈయన, సో మంచోడే అయి ఉంటాడు, ఏమన్నా సరే పలానా అవార్డు వచ్చింది ఈయనకి, పలానా అవార్డు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్రడక్షన్లో అవార్డు విన్నింగ్ డైరెక్టర్ అంటే అయిపోయింది అది. సో సొసైటీలో ఒక రకమైన సింప్లర్ స్టాట్ ఇది. నువ్వు చదువుతావారా, నీకు తెలివి ఉందా అంటే ఏం చెప్తావు? అదొక రకమైన లాంగ్ డిస్కషన్. ఎన్ని మార్కులు వచ్చినాయిరా? 70%. కథం కొట్టేసి అయిపోయింది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఒక సింపుల్ మెట్రిక్ అది. ఎందుకంటే సొసైటీలో ఇట్లా క్లియర్గా వీని కెపాసిటీ ఏదో డిసైడ్ చేయడానికి ఇన్ని మార్కులు వచ్చినాయి, వీనికి తెలివి ఇంత, దానికి దీనికి సంబంధం లేదు, అది వేరే విషయం. సో ఇలాంటి ఒక సింప్లర్ స్టాటిస్టిక్ కాబట్టి సొసైటీలో దీని డీప్ పెనిట్రేషన్. మళ్ళీ అదొక అకాడమీ అవార్డ్స్ అనేటివి కామెడియన్స్ ఉంటారు, ఆర్టిస్టులు వచ్చి మ్యూజిక్ పర్ఫామ్ చేస్తారు, అదొక ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ కదా, ప్రోడక్ట్ కదా. సో వరల్డ్ మొత్తం చూస్తారు. ఇట్స్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ వాచ్డ్ ప్రోగ్రామింగ్స్. ఇండియాలో కూడా చాలా అవార్డ్స్ షోస్ ఉన్నాయి, వ్యూయర్షిప్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దీని ఒక ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్లా చేస్తారు. ఎంటర్టైన్మెంట్ ఒక పర్పస్, జనాలు ఎందుకు వెళ్తారంటే ఇంకోటి ఈజీ స్టాటిస్టిక్, ఎందుకంటే జనాలలో పాపులర్. బట్ ద ప్రైమరీ థింగ్ ఇందాక అనుకున్నట్టు ఫౌండేషన్ ఏంటంటే అవార్డ్స్ ఆర్ నాట్ అబౌట్ అవార్డ్స్. అవార్డ్స్ ఆర్ అబౌట్ హూ ఈస్ గివింగ్ అవార్డ్స్. అవార్డులు అనేవి ఎవరు ఇస్తున్నారు అని చూసుకోవాలి మనము. ఎందుకంటే ఆ ఇచ్చే అవార్డు ఇచ్చే వాళ్ళ గురించి, పుచ్చుకునే వాళ్ళ గురించి కాదు. సో యూ అగ్రీ దీషన్ గారు? 100%. సో దిస్ ఈజ్ ద షో ఫర్ టుడే, Nagari, episode 5. Please like, share and subscribe and comment. Please comment. Thank you. Nagari, get the word out.